శ్వేతకు వరుణ్ ఒక్కసారిగా చేసిన ప్రపోజల్తో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఐ లవ్ యూ శ్వేత, విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్? ఆ మాటలు తన చెవిలో మారుమోగుతున్నాయి. శ్వేతకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రపంచం మొత్తం తన చుట్టూ ఆగిపోయినట్లు అనిపించింది. తన ముందు ప్రపంచంలో ఎంతో పేరు ఉన్న వ్యక్తి, అందరూ ఒకసారైనా అతని చూపు తమపై పడాలని కోరుకుంటున్న అందమైన వ్యక్తి, ప్రపంచంలో 3/4 మంది అభిమానించే వరుణ్ ఇప్పుడు తన ముందు మోకాలపై కూర్చొని తనను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. శ్వేత కళ్ళల్లో నమ్మలేకపోయాయి. తన చుట్టూ ఉన్న రెస్టారెంట్, లైట్స్, సంగీతం, అక్కడున్న మనుషులు అన్నీ ఒక్కొక్కటిగా తన దృష్టి నుంచి మాయమైనట్లుగా అనిపించాయి. తన చూపు మాత్రం తన ముందు మోకాలపై ఉన్న వరుణ్ పైనే నిలిచిపోయింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ, తన చేతిని పట్టుకున్న అతని వెచ్చని స్పర్శ అన్నీ తన హృదయాన్ని తాకుతున్నాయి. ఇది నిజమేనా? వరుణ్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని తన మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. వరుణ్ మాత్రం తన సమాధానం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాడు. వెల్కమ్ టు కలర్ ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ ముందుకు సాగిద్దాం. తన పెదవులు కదిలినా ఒక మాట కూడా బయటికి రాలేదు. వరుణ్ మెల్లిగా అడిగాడు, శ్వేత, ఏదైనా చెప్పు. శ్వేత ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిలబడిపోయింది. తన మౌనాన్ని గమనించి వరుణ్ మెల్లిగా లేచి ఆమెని చెంపను సున్నితంగా తాకాడు. ఆ స్పర్శతో శ్వేత ఒక్కసారిగా తన ఆలోచనలో నుంచి బయటికి వచ్చింది. ఏ అని తడబడుతూ వరుణ్ వైపు చూసింది. అంటే నువ్వు నన్ను ఎలా ప్రేమించగలవు అని అడిగింది. తన మాటల్లో అయోమయం స్పష్టంగా కనిపించింది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని శ్వేత తడబడుతుండగా వరుణ్ తన అమాయకమైన కంగారు పడిన ముఖాన్ని చూసి నవ్వాడు. తన కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అన్నాడు, హే, నర్వస్ అవ్వకు, నేను విక్రమ్లా కాదు. అది చెప్పగానే శ్వేతకు నవ్వొచ్చింది. వరుణ్ కూడా చిన్నగా నవ్వాడు. తర్వాత వరుణ్ చిరునవ్వుతో కొనసాగించాడు, మనమంతా ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాము. అందుకే వెంటనే నిన్ను ఏ నిర్ణయం తీసుకోవాలని నేను నిన్ను అడగడం లేదు. నీకు ఆలోచించడానికి సమయం కావాలంటే తీసుకో. నీ హృదయం ఏం చెప్తుందో అదే నాకు చెప్పు. శ్వేత అతని కళ్ళల్లోకి చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. వరుణ్ తన చెంపలను మెల్లిగా వదిలి చిరునవ్వుతో అన్నాడు, కానీ ఒక విషయం మాత్రం నేను ప్రామిస్ చేస్తాను. ఒకరోజు నువ్వే నన్ను ప్రేమించేలా చేస్తాను. నువ్వు నన్ను ప్రేమించే రోజు వచ్చేంత వరకు నేను నీకు సమయం ఇస్తాను. కానీ ఒకరోజు నువ్వే నాతో ప్రేమలో పడేలా మాత్రం తప్పకుండా చేస్తాను. వరుణ్ మాటలు విన్న శ్వేత చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. తన వెంటనే చూపును కిందకి దించింది. శ్వేత ఇంకా కొంచెం భయంగానే వరుణ్ వైపు చూసింది. నేను వద్దు అని చెప్తే ఏం చేస్తావు? నువ్వు కూడా విక్రమ్లా నన్ను పెళ్లి చేసుకుంటావా అని మెల్లిగా అడిగింది. ఆ మాట విన్న వెంటనే వరుణ్ గట్టిగా నవ్వాడు. అస్సలు కాదు అని నవ్వుతూ తలూపాడు. అలా ఏమీ చేయను. నేను అంత తొందరపడను. మన ఇద్దరం ఒకచోటే ఉంటాం కదా. అంటే నా గురించి నువ్వు తెలుసుకోవటానికి చాలా సమయం ఉంది. నిన్ను నాతో ప్రేమలో పడేలా చేయడానికి నాకు చాలా అవకాశాలు ఉంటాయి. అతని కళ్ళల్లో చిలిపి మెరుపు మెరిసింది. కానీ నువ్వు నో అనడానికి నేను అంత త్వరగా అవకాశం ఇవ్వను. శ్వేత అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. వరుణ్ నవ్వుతూ కొనసాగించాడు, నేను ఆ విక్రమ్లా కాదు. అతను తన ప్రేమ విషయంలో పూర్తిగా పిచ్చివాడు అయిపోయాడు. అతనికి అసలు ఓపికే లేదు. కానీ అది తన ప్రేమ. అతనికి విక్రమ్ గుర్తొచ్చి చిన్నగా నవ్వింది. వరుణ్ మాత్రం నమ్మకంగా అన్నాడు, కానీ నాకు ఓపిక ఉంది. ఇది నా ప్రేమ. నువ్వు నన్ను ప్రేమించే వరకు నేను ఎదురు చూస్తాను. అతను కాసేపు ఆగి చిలిపిగా అన్నాడు, అయితే
నిన్ను పర్స్యూ చేయటానికి మాత్రం అనుమతించవా? ఒకరోజు నువ్వే అవును అని చెప్పేలా చేస్తాను. శ్వేత అతని మాటలకు నవ్వకుండా ఉండలేకపోయింది. కొద్దిసేపు అతని వైపు చూసి చివరికి మెల్లిగా అంది, సరే, నేను ఆలోచిస్తాను. ఆ మాట విన్న వరుణ్ ముఖంలో వెంటనే సంతోషం మెరిసింది. అది చాలు అని చిరునవ్వుతో అన్నాడు. నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావంటే నా మొదటి విజయం సాధించినట్టే. శ్వేత మళ్ళీ సిగ్గుతో తలదించుకుంది. వరుణ్ కూడా నవ్వాడు. శ్వేత ముఖంలో కనిపించిన ఆ చిన్న చిరునవ్వు చూసి అతనికి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇద్దరూ మళ్ళీ తమ సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ గతం గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తమ జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మాట్లాడటం ప్రారంభించారు. మొదట కొంచెం సంకోచంగా ఉన్న శ్వేత కూడా క్రమంగా వరుణ్తో సౌకర్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది. వరుణ్ తన జీవితంలోని సరదా సంఘటనలు చెప్పడంతో శ్వేత నవ్వుతూ అతన్ని ఆట పట్టించింది. శ్వేత తన గురించి చెప్పినప్పుడు వరుణ్ ఎంతో ఆసక్తిగా విన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే సమయం ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. చివరికి వాళ్ళు తమ డిన్నర్ కూడా పూర్తిగా ఆస్వాదించారు. ఆ రాత్రి కేవలం ఒక డిన్నర్ కాకుండా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించిన ఒక అందమైన జ్ఞాపకంగా మారింది. ఇప్పటి వరకు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోని వాళ్ళు ఆ రాత్రి తమ మనసుల్లో ఎన్నో విషయాలు పంచుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త అనుబంధం మెల్లిగా మొదలయ్యింది. అదే సమయంలో విక్రమ్ ప్రయాణిస్తున్న కార్ వేగంగా మ్యాన్షన్ వైపు దూసుకు వెళ్తుంది. అతని మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన. మియా ప్రియాని ఏమైనా చేసిందేమో అన్న ఆందోళనతో అతను ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాడు. కార్ మ్యాన్షన్ ముందు ఆగగానే విక్రమ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి పరిగెత్తాడు. నేరుగా లివింగ్ రూమ్లోకి వెళ్ళి తర్వాత అతని గుండె ఒకసారిగా ప్రశాంతించింది. ఎదురుగా ప్రియా సోఫాలో హాయిగా కూర్చొని టీవీలో సినిమా చూస్తూ పాప్కార్న్ తింటుంది. ఆ దృశ్యం చూసిన క్షణంలో విక్రమ్ గుండెల్లో ఉన్న ఆందోళన మొత్తం కరిగిపోయింది. అతను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ప్రియా దగ్గరికి వెళ్ళి వెంటనే ప్రియాని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. అంత అకస్మాత్తుగా జరిగిన దానికి ప్రియా ఒక్కసారిగా షాక్ అయింది. విక్రమ్ అని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అంత వేగంగా అతను వచ్చి తనను హగ్ చేసుకోవడంతో తన చేతిలో ఉన్న పాప్కార్న్ కూడా కింద పడిపోయింది. విక్రమ్ మాత్రం తనని వదలకుండా ఆందోళనగా అడిగాడు, నువ్వు బాగున్నావా? ఆ పిచ్చిది నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? నిన్ను బాధ పెట్టిందా? ఏమైనా గాయమైందా? అని వరుసగా అడుగుతూ తన తల నుంచి కాళ్ళ వరకు జాగ్రత్తగా పరిశీలించాడు. ప్రియా అతని ఆందోళన చూసి ఒక్కసారిగా అర్థం చేసుకుంది. మియా గురించి మాట్లాడుతున్నావా? విక్రమ్ వెంటనే తలూపాడు. అవును, ఆడ్రియన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అతని స్వరంలో ఇంకా కోపం, ఆందోళన రెండూ ఉన్నాయి. ప్రియా అతని ఆందోళన చూసి మెల్లిగా నవ్వింది. విక్రమ్, నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాలేదు అని ప్రియా అతని చేతిని మెల్లిగా పట్టుకుంది. అయినా విక్రమ్ ముఖంలోని ఆందోళన పూర్తిగా తగ్గలేదు. అతను మరోసారి తనని చూసి, నిజంగా ఏమీ కాలేదా ప్రిన్సెస్ అని అడిగాడు. ప్రియా అతని కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా అంది, నువ్వు ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు, నేను సేఫ్గానే ఉన్నాను. ఆ మాట విన్న తర్వాతే విక్రమ్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను మళ్ళీ దగ్గరికి లాక్కొని మెల్లిగా అన్నాడు, నువ్వు సేఫ్గా ఉన్నావని నా కళ్ళతో చూసే వరకు నాకు ప్రశాంతత ఉండటం కష్టం ప్రిన్సెస్. హుబీ, నేను బాగానే ఉన్నాను. నన్నెవరైనా అంత ఈజీగా భయపెట్టగలరని అనుకుంటున్నావా? ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే నేను ఊరుకుంటున్నానని అనుకుంటావా? నేను అంత బలహీనమైన అమ్మాయిని కాదు అని ప్రియ చిన్నగా నవ్వుతూ చెప్పింది. తన మాటలు విన్న విక్రమ్ కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. అతను మెల్లగా తన 2 చెంపలను అతని చేతుల్లోకి తీసుకున్నారు. కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, నాకు తెలుసు,
నా ప్రిన్సెస్ చాలా స్ట్రాంగ్, ఎవరినైనా ఎదిరించగలదు అని నాకు తెలుసు. కాసేపు ఆగి తన నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టాడు. కానీ నా ప్రిన్సెస్ విషయంలో నీ భర్త గుండె మాత్రం అంత స్ట్రాంగ్ కాదు. ఆ మాట విన్న ప్రియా కళ్ళల్లో ప్రేమ మెరిసింది. విక్రమ్ తనని అతని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. ప్రియా కూడా అతన్ని హత్తుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. విక్రమ్కి తాను సురక్షితంగా అతని చేతిలో ఉండాలనే భావన, ప్రియాకు తనను ఇంతగా ప్రేమించే వ్యక్తి తన పక్కనే ఉన్నాడనే భావన ఇద్దరి హృదయాలను ప్రశాంతంగా చేసింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటల కంటే ఎక్కువగా వారి ప్రేమే మాట్లాడుతుంది. విక్రమ్ మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నా అతని మనసులో మాత్రం కోపం ఇంకా మండుతూనే ఉంది. మెల్లగా తన జుట్టుని నిమురుతూ తన మనసులోనే అనుకున్నారు, నా ప్రిన్సెస్పై అరవడానికి ఆమెకి ఎంత ధైర్యం? నా ప్రిన్సెస్ని భయపెడటానికి ప్రయత్నించిందా? అదే ఆమె చేసిన తప్పుల్లో ఇదే చివరిది. నా ప్రియాని బాధ పెట్టినందుకు ఆమె చేసిన ప్రతి పనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. అతని కళ్ళల్లో కోపం మెరిసిన ప్రియాని చూస్తున్న చూపులో మాత్రం అంతులేని ప్రేమ కనిపించింది. అతని చేతులు ప్రియాని మరింత గట్టిగా చుట్టుకున్నాయి. ఇదే సమయంలో ప్రియా అతని వైపు చూస్తూ తనలో తాను అనుకుంది, విక్రమ్, నువ్వు నన్ను ఎంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ ప్రేమను చూస్తుంటే నీపై ప్రేమలో పడకుండా ఉండటం ఎంత కష్టమో నీకు తెలుసా? ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా నీ ప్రేమను నన్ను మళ్ళీ నీ దగ్గరికే తీసుకొస్తుంది. ప్రియా నెమ్మదిగా విక్రమ్ ఛాతీపై తలవాల్చింది. తన పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. నువ్వు ఇలా నన్ను చూసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పూర్తిగా నీ ప్రేమలో మునిగిపోవటం ఖాయం. అదే సమయంలో అరుణ్ కూడా లివింగ్ రూమ్లోకి వచ్చాడు. ప్రియాని చూసిన వెంటనే తన దగ్గరికి వచ్చి ఆందోళనగా అడిగాడు, ప్రియా, నువ్వు బాగున్నావా? అరుణ్ మాటలు విన్న ప్రియా విక్రమ్ నుంచి తన చేతులను మెల్లగా తీసుకొని నిట్టూరుగా నుంచుంది. నేను బాగానే ఉన్నాను అన్నా అని నవ్వుతూ చెప్పింది. కానీ విక్రమ్ మాత్రం తనని తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళనివ్వకుండా మళ్ళీ తన వైపు దగ్గరికి లాక్కున్నాడు. అతని చిలిపి చేష్టలు చూసి ప్రియా నవ్వేసింది. అరుణ్ కూడా వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వాడు. నువ్వు బాగుంటే చాలు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ చేశారు. డిన్నర్ పూర్తయ్యాక విక్రమ్ ప్రియాని తీసుకొని వారి బెడ్రూమ్కి వెళ్ళాడు. ప్రియా నైట్ వేర్ మార్చుకొని బయటికి రాగానే విక్రమ్ అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్నాడు. తన వైపు వాలి మెల్లిగా తనని అతని చేతిలోకి తీసుకున్నాడు. ప్రియా అతని ఛాతీపై తలవాల్చింది. విక్రమ్ తనని దగ్గరగా హత్తుకొని తన తలను నిమురుతూ మాట్లాడాడు, ప్రిన్సెస్, ఇంక పడుకుందాం. ప్రియా నిశ్శబ్దంగా తల ఊపింది. కొద్దిసేపటికి అతని చేతుల్లో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. విక్రమ్ మాత్రం వెంటనే నిద్రపోలేదు. తన ప్రశాంతంగా నిద్రిస్తున్న ముఖాన్ని చూస్తూ చిరునవ్వుతో నవ్వాడు. జుట్టును మెల్లగా సరిచేస్తూ మెల్లగా తన నుదుటిపై ముద్దు పెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత ప్రియ పూర్తిగా నిద్రలోకి జారుకుందని నిర్ధారించుకున్న తర్వాత విక్రమ్ మెల్లిగా తన ఫోన్ తీసుకున్నాడు. ప్రియా నిద్రకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తనకి కొంచెం దూరంగా తిరిగి ఆడ్రియాన్కి కాల్ చేశాడు. అవతల వైపు కాల్ లిఫ్ట్ అవ్వగానే ఆడ్రియాన్ మాట్లాడారు. కింగ్. విక్రమ్ స్వరం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆడ్రియన్, ఆ మహిళ రేపు ఉదయం బేస్మెంట్లో ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆడ్రియాన్కి ఆ ఒక్క మాట చాలు. కింగ్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అతనికి వెంటనే అర్థమైంది. ఎస్ కింగ్ అని తనలో తానే అనుకొని వెంటనే తన మనుషులను ఆదేశించాడు. కొద్దిసేపటికే మియా కోసం గార్డ్స్ బయలుదేరారు. ఇక బెడ్రూమ్లో విక్రమ్ ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ ప్రియా వైపు తిరిగాడు. తాను ఇంకా ప్రశాంతంగా నిద్రపోతుంది. మెల్లగా తనని దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. ప్రియా నిద్రలో అతని ఛాతీకి మరింత దగ్గరగా జరిగింది.
విక్రమ్ తన జుట్టుపై మృదువుగా చేయి వేసి మెల్లిగా అన్నాడు, గుడ్ నైట్ నా ప్రిన్సెస్. కొద్దిసేపటికే తన ప్రిన్సెస్ని గట్టిగా హత్తుకోగానే విక్రమ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఉదయపు సూర్యకిరణాలు మ్యాన్షన్ కిటికీల గుండా లోపలికి వస్తున్నాయి. అరుణ్ మాత్రం లివింగ్ రూమ్లో ఒంటరిగా కూర్చొని నవ్యకు ఎలా ప్రపోజ్ చెయ్యాలి, నాకు తన ప్రేమను ఎలా చెప్పాలి, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే ఆలోచనలు అతని మనసులో తిరుగుతున్నాయి. అంతలో ప్రియా అక్కడికి వచ్చి అతని పక్కనే కూర్చుంది. బ్రో, ఏం ఆలోచిస్తున్నావు? అరుణ్ వెంటనే తల ఊపాడు. ఏమీ లేదు. ప్రియా అతని ముఖాన్ని గమనిస్తూ మెల్లగా అడిగింది. నవ్య గురించి ఆలోచిస్తున్నావు కదా? అరుణ్ కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. చివరికి తల ఊపాడు. అవును. ప్రియా చిన్నగా నవ్వింది. తర్వాత ఇద్దరు కాసేపు మౌనంగా ఉండారు. మెల్లిగా ప్రియా మాట్లాడింది. అయితే నేను నిన్ను ఒక విషయం అడగనా? అరుణ్ కూడా తల ఊపాడు. అడుగు. నువ్వు నవ్యాని ఎందుకు ప్రేమిస్తున్నావు అని ప్రియా నేరుగా అడిగింది. అరుణ్ ఒక్కసారిగా అయోమయంగా తన వైపు చూశాడు. ఏంటి? నవ్యాని ఎందుకు ప్రేమిస్తున్నావు అని ప్రియా మళ్ళీ అడిగింది. అరుణ్ కాసేపు ఆలోచించి అన్నాడు, నవ్యతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. జీవితాంతం ఆ సంతోషం అలానే ఉండాలని అనుకుంటున్నాను. ప్రియా చిరునవ్వుతో అతన్ని చూసింది. అది మంచి కారణమే బ్రో. కానీ నవ్యకి కూడా నీతో ఉన్నప్పుడు అదే సంతోషం కలుగుతుందా అని నీకు తెలుసా? అరుణ్ మౌనంగా తన వైపు చూశాడు. ప్రేమ అంటే కేవలం మనం సంతోషంగా ఉండటం కాదు. ప్రేమ అంటే భావాలను అర్థం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించడం, ముఖ్యంగా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం. నువ్వెప్పుడైనా నవ్య జీవితాన్ని గురించి అడిగావా? తనకు ఏమి ఇష్టం ఉండదో, తన కలలేమిటో, తన భయాలేంటో, అసలు తన మనసులో ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా అని ప్రియా ప్రశ్నించింది. అరుణ్ మౌనంగా మారిపోయాడు. ప్రియా అతని వైపు చూస్తూ మెల్లగా అంది. బ్రో, అమ్మాయిల జీవితం మీరు అనుకున్నంత సింపుల్గా ఉండదు. చాలామంది అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చాలు, జీవితాంతం సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ ఆ సంతోషం కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేస్తారో ఎవరికి కనిపించవు. ప్రియా స్వరం మరింత మృదువయ్యింది. అమ్మాయిలకు ఎప్పుడూ ఖరీదైన బట్టలు, నగలు, బ్యాగ్స్, విలాసవంతమైన జీవితం అవసరం లేదు. ఒకవేళ అవి అన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే వాటికి విలువ ఉండదు. ఒక అమ్మాయి నిజంగా కోరుకునేది గౌరవం, ప్రేమ, శ్రద్ధ. ముఖ్యంగా ఏ పరిస్థితి వచ్చినా నేను నీతోనే ఉంటాను అనే నమ్మకంగా చెప్పే ఒక మనిషి. అరుణ్ తన మాటలను శ్రద్ధగా వింటూ ఉన్నాడు. ప్రియా కాసేపు ఆగి అరుణ్ కళ్ళల్లోకి చూసింది. అది అమ్మాయికి దొరికితే ఆమె తన జీవితాంతం నిన్ను నిజంగా ప్రేమించడానికి అంతకంటే ఇంకేమీ అవసరం ఉండదు. కాబట్టి నవ్యాని పెళ్లి చేసుకోవాలని మాత్రమే ఆలోచించకు. ముందు ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆమెతో మాట్లాడి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పు. ఆమె మనసులో ఏమి జరుగుతుందో అడుగు. ఆమె తన మనసులో దాచుకున్న ప్రతి విషయాన్ని నీతో చెప్పుకునేంత నమ్మకం ఆమెకివ్వు. ప్రియా చివరిగా చిరునవ్వుతో అంది. దానికి కొంత సమయం పట్టవచ్చు బ్రో. కానీ నువ్వు నిజాయితీగా ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒకరోజు ఆమె తన మనసులో ఉన్న ప్రతి మాటను తనంత తానే నీకు చెబుతుంది. అరుణ్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. ప్రియా చెప్పిన ప్రతి మాట అతని మనసులో గట్టిగా నాటుకుంది. అతను చిన్నగా నవ్వి అన్నాడు, థ్యాంక్స్ ప్రియా. ఇప్పటి వరకు నేను నవ్యాని ఎలా ప్రేమించాలో మాత్రమే ఆలోచించాను. ఇక నుంచి ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచిస్తాను. అదే సమయంలో ప్రియా అరుణ్కి తెలియకుండానే
అక్కడున్న గార్డ్స్ మెయిడ్స్ అందరూ వాళ్ళ సంభాషణలు వింటున్నారు. అంతేకాకుండా కొద్ది దూరంలో నిలబడి ఉన్న విక్రమ్ కూడా ప్రియా చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా విన్నాడు. ప్రియా అరుణ్ వైపు చూస్తూ నవ్వుతూ అంది, సరే బ్రో, ముందు వెళ్ళి ఏదైనా తిను, ఆ తర్వాత నిద్రపో. నీ ముఖం చూస్తుంటే అసలు నిద్రపోలేదు అని తెలుస్తుంది. బ్యూటీ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అని ఆట పట్టించింది. తర్వాత మెల్లిగా అంటూ, అయినా నా బ్రో కంటే అందంగా ఎవరుంటారో చెప్పు. చిలిపిగా నవ్వింది. అరుణ్ కూడా ఆ మాటలకి నవ్వాడు. నేను కూడా హ్యాండ్సమ్నే అంటూ విక్రమ్ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. అతని స్వరం వినగానే ప్రియా అరుణ్ ఇద్దరు ఒకసారిగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ విక్రమ్ నిలబడి ఉండటం చూసి అరుణ్ నవ్వుతూ అన్నాడు, ఇదిగో వచ్చేశాడు నీ పొసెసివ్ హస్బెండ్. విక్రమ్ మాత్రం ఏమీ పట్టించుకోనట్లుగా నేరుగా ప్రియా దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. తర్వాత తనని అతని వైపు లాక్కున్నారు. నేను కూడా హ్యాండ్సమ్నే అని తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నీకు కనిపించడం లేదా అని కొంచెం అలకగా అడిగాడు. ప్రియా తన నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అతని చెంపను మెల్లగా తాకింది. హా, కొంచెం అని కావాలనే ఆట పట్టించింది. అంతే, విక్రమ్ ముఖంలో అసూయ మరింత పెరిగింది. ప్రియా మాత్రం అతని వైపు చూసి నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచిపోయింది. అది చూసి విక్రమ్ ఇంకా అసూయగా తన వెనకే చూస్తూ ఉండిపోయాడు. అరుణ్ మాత్రం ఆ దృశ్యాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. బ్రో, అసూయ పడుతున్నావా? అంతేలే, ప్రపంచం మొత్తం నిన్ను హ్యాండ్సమ్ అంటుంది, కానీ నీ భార్య దగ్గర మాత్రం కొంచెమే అంట అని ఆట పండించాడు. విక్రమ్ వెంటనే అతని వైపు చూశాడు. నోరు మూసుకో. అరుణ్ నవ్వుతూ వెంటనే డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళిపోయాడు. అక్కడున్న గార్డ్స్ మెయిడ్స్ కూడా తమ నవ్వును దాచుకోవడానికి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. విక్రమ్ మాత్రం ఇంకా ప్రియా వెళ్ళిన వైపే చూస్తూ, ఈరోజు నైట్ చూపిస్తా నా ప్రిన్సెస్కి ఎవరు హ్యాండ్సమ్మో అని మనసులోనే అనుకున్నాడు. తెలియకుండానే తన పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఇది ఇలా ఉండగా అలెక్స్ ప్రైవేట్ ల్యాబ్లో అలెక్స్ తన కుర్చీలో కూర్చొని సముద్రపు మార్గాలు సంబంధించిన మ్యాప్స్ను పరిశీలిస్తున్నాడు. అతని ముందు పెద్ద పెద్ద స్క్రీన్పై షిప్మెంట్ రూట్స్, సముద్ర మార్గాలు కనిపిస్తున్నాయి. అలెక్స్ ఏదో లోతుగా ఆలోచిస్తున్న సమయంలో ల్యాబ్ తలుపు తెరుచుకుంది. డాడ్, ఏమైనా సమాచారం దొరికిందా అంటూ మార్క్ అలెక్స్ దగ్గరికి వస్తూ అడిగాడు. అలెక్స్ మెల్లగా తలెత్తి అతని వైపు చూసి టేబుల్పై ఉన్న మ్యాప్స్ చూపించాడు. అవును, మనకు కావాల్సిన సమాచారం దొరికింది అని చెప్పి తన ముందున్న మ్యాప్స్ మార్క్కి చూపించాడు. షిప్మెంట్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. తర్వాత మరో ఫైల్ తీసి చూపిస్తూ, ఇదొకటే కాదు, విక్రమ్ బలహీనతకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం కూడా మన చేతికి వచ్చింది. మార్క్ ఆసక్తిగా ముందుకు వంగాడు. ఏంటి డాడ్? అలెక్స్ పెదవులపై చల్లని చిరునవ్వు మెరిసింది. విక్రమ్ బలహీనత, అతని భార్య. మార్క్ కళ్ళల్లో కూడా క్రూరమైన చిరునవ్వు మెరిసింది. అయితే ముందుగా ఆమెను మన చేతుల్లోకి తీసుకుంటే విక్రమ్ను మనం మనకు కావాల్సినట్టు ఆడించవచ్చు. ఆ మాటకి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. అలెక్స్ కాసేపు ఆగి మళ్ళీ మాట్లాడారు. కానీ తొందరపడకూడదు. మార్క్ మ్యాప్ వైపు చూస్తూ అన్నాడు. అయితే ముందుగా విక్రమ్ భార్యను మన చేతుల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత షిప్మెంట్పై దృష్టి పెడదాం. విక్రమ్ తన సరుకుకి చాలా గట్టిగా భద్రత పెడతాడని నాకు తెలుసు. అందుకే అతని భార్యని ఉపయోగించి అతని ఒత్తిడిలోకి తీసుకురావాలి. అప్పుడే మన పని సులభం అవుతుంది. అలెక్స్ కొన్ని క్షణాలు ఆలోచించి తలూపాడు. కానీ అందుకు ముందుగా మనం ఇంటి లోపల సమాచారం కావాలి అని చెప్పి కొద్దిసేపు ఆలోచించారు. మన మనిషి విక్రమ్ గార్డ్స్లో ఉన్నారు కదా? మార్క్ వెంటనే తలూపాడు. ఉన్నారు డాడ్. అతనికి చెప్పు, విక్రమ్ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని మనకి తెలియజేయమని.
ముఖ్యంగా ప్రియా ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, ఆమె భద్రత ఎలా ఉంటుంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి చేరాలి. మార్క్ మెల్లిగా తలూపాడు. ఓకే డాడ్. అలెక్స్ మళ్ళీ సముద్రం మ్యాప్స్ వైపు చూస్తూ తనలో తానే అనుకున్నారు. విక్రమ్, నీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి నీకు అత్యంత విలువైన వ్యక్తినే ముందుగా తాకాలి. అలెక్స్, మార్క్ ఒకరినొకరు చూసుకొని నిశ్శబ్దంగా నవ్వుకున్నారు.